शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు మూడవ అధ్యాయం ఆ, ఆరంభ దీని సంబంధ భాష్యం అని కూడా అనొచ్చు. మూడవ అధ్యాయంలో మొదటి శ్లోకం మొదలు కావడానికి ముందు మొదటి శ్లోకంలో అర్జునుడు అడగబోయేటువంటి ప్రశ్న గురించి డిస్కషన్ అంతా కూడా. అర్జునుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు? అయ్యా నువ్వు ఇదివరకు రెండవ అధ్యాయంలో మనం చూసింది ఏంటి? జ్ఞాననిష్ట కర్మనిష్ట అని రెండింటిని కూడా చాలా క్లియర్ గా చెప్పాడు అనమాట. చాలా క్లియర్ గా చెప్పి నీవింకా జ్ఞాననిష్ట అనేటువంటి దశకి ఇంకా రాలేదు, ఆ స్థాయికి రాలేదు. యూ హ్యావ్ టు డూ కర్మ, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించాలి అని చెప్పి అన్నాడు అనమాట. సో అది చాలా క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉన్నది. అర్జునుడు అడిగిన ప్రశ్న కూడా బాగానే ఉంది. ఏమని? అయ్యా నువ్వు రెండు మార్గాలు చెప్పావు. ఒకటేమో చాలా శ్రేయో మార్గం, శ్రేయో మార్గం అంటే మోక్షానికి దారి తీసేటువంటిది, మోక్షానికి సాక్షాత్తు కారణమైనటువంటిది. రెండవది అనేక కష్టాలతో కూడుకున్నటువంటిది కర్మ మార్గం అనేటువంటిది. ఇది పరంపరగా కూడా మోక్ష సాధనానికి కష్టమే. ఎందుకంటే దీని తర్వాత కూడా మళ్ళీ ఒట్టి కర్మయోగం ఒకటే చాలదు కదా. దీని తర్వాత మళ్ళీ ధ్యాన యోగం చేయాలి, ఆత్మ సంయమ యోగము, ఇలాంటి దశలన్నీ ఉన్నాయి కదా. నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్, డియర్ రిలేటివ్ కదా. మరి అలాంటి వాడికి నాకు ఫస్ట్ క్లాస్ ఇది చెప్పకుండా నాకు ఏదో సెకండ్ క్లాస్ సొల్యూషన్ ఇచ్చావు ఎందుకు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో కృష్ణుడు అడిగిన దానికి, అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు దానికి అనుకూలంగానే చెప్పాడు. దానికి అనుకూలంగానే చెప్పబోతున్నాడు, అది మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏమిటి శంకరాచార్యులు చేసిన వారు డిస్కషన్ ఏమిటంటే, వారి టైంకే చాలా భాష్యాలు ఉన్నాయి కదా, చాలా కామెంటరీస్ ఉన్నాయి దేనిపైన, గీత పైన. వాళ్ళు రకరకాలుగా దాన్ని వ్యాఖ్యలు చేసుకున్నారు, ఎవరెవరి ఆ, మనస్సుకు అనుకూలంగా, ఎవరెవరి సిద్ధాంతానికి అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు. మనం ఇదివరలో కూడా ప్రారంభంలో పదవ అధ్యాయం, రెండవ అధ్యాయం 10వ శ్లోకం కింద జ్ఞాన కర్మ సముచ్చయవాదం అనే దాని గురించి చూశాము. జ్ఞానము కర్మ రెంటిని కూడా, కర్మ అంటే జ్ఞానం అంటే ఏమిటి? నేను అకర్త అభోక్త, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేను కర్త కాదు భోక్త కాదు అనేటువంటి భావనలో ఇంద్రియాలు ఇంద్రియార్థముల దాన్ని అనుభవిస్తున్నాయి అంటే అది ఆ పనులు, ఇంద్రియాలు వాటి వాటి పనులు చేస్తున్నాయి అంతేగాని నేను కేవలం సాక్షి స్వరూపుణ్ణి అనేటువంటి భావనతో చాలా అట్లని అన్ని పనులు చేస్తుండడు. ఇంద్రియాలు దాని పని అవి చేస్తున్నాయని చెప్పని ఎక్కడో పబ్బుకు పోయి ఎగిరి డాన్స్ చేయడు. వాడు మళ్ళీ చాలా ఇదివరకే అసలు నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనే స్థాయికి రావాలంటేనే అతను ఎంతో డిసిప్లిన్, ఆయన మా మార్గంలో వచ్చింటేనే ఆ అనుభవంలో ఉంటాడనమాట. అంతేగాని ఏదో థియరిటికల్ గా కృష్ణుడు ఇలా చెప్పాడు, నేను పరబ్రహ్మనే అనుకొని నా ఇష్టం వచ్చిన పనులు నేను చేయడానికి వీల్లేదు, ఒక మర్డర్ చేసేసి ఏ ఇంద్రియాల పనులు చేసేసాయని చెప్పని అనే ధోరణిలో మాట్లాడకూడదు. అది కాదు, అది వాడు జ్ఞానం అనరు, వాడు క్రిమినల్. సో జ్ఞాని అంటే ఇదివరకు ఎంతో మనస్సును పరిశుద్ధం చేసుకొని అంతఃకరణ శుద్ధి తర్వాత వైరాగ్యాన్ని సంపాదించి శరీరానికి ఎంత అవసరమో శరీర యాత్ర మాత్ర చేష్ట అని చెప్పని అన్నారు కదా. శరీర యాత్రను నడపడానికి ఎంత శారీరక యాక్టివిటీస్ ప్రక్రియ ఉండాలనో అంతే చేస్తుంటాడు, కానీ అంతకుమించి చేయడు. సో అది జ్ఞాని. నేను కర్త కాదు భోక్త కాదు అనేటువంటి ధోరణిలో ఉంటాడు. కర్మ చేసేటువంటి వాడు ఎలా ఉంటాడు? నేను ఇదిగో ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను, నాకు ఫలం కావాలి అనేటువంటి ధోరణిలో ఉంటాడు అనమాట. సో జ్ఞాన కర్మ సముచ్చయం అంటే ఏంటి? జ్ఞాని అనేటువంటి వాడు జ్ఞానం ఉపనిషత్తు చదివేటప్పుడేమో నేను అకర్త భోక్త అనుకుంటుంటాడు. మరి పూజ చేసేటప్పుడు నాకు ఈ ఫలం కావాలి ఈ ఫలం కావాలి అనుకుంటాడు. రెండు ఒకే టైంలో ఒకే వ్యక్తి ఎలా చేస్తాడండి? దేర్ కెన్ బి ఎ గ్రెడేషన్. ఈ రోజు ఈయన కర్మనిష్టలో ఉన్నాడు, రేపు పొద్దున్నే జ్ఞాననిష్టలోకి వస్తాడు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకవేళ జ్ఞాననిష్టలో ఉన్నటువంటి వాడు కర్మ చేసినప్పటికి కూడా, దానికి కూడా ఉదాహరణలు చెప్పారు కదా. జనకుడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రాజులు చేశారు కదా, రాజర్షులు అన్నారు వాళ్ళని. తర్వాత అట్లాంటి వాళ్ళు ఎలా చేశారు? అలాంటి వాళ్ళు ఈ కేవలం లోక సంగ్రహం కోసం, లైక్ ఏ ప్లే యాక్టర్, లైక్ ఏ నటవత్ కార్యం కరోతి అంటారు. నటవత్ లైక్ ఎన్ యాక్టర్ హూ ఇస్ యాక్టింగ్ అనే స్టేజ్, ఆ విధంగా వాళ్ళు పనులు చేస్తున్నారు అంతేగాని వాళ్ళు నిజంగా నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో అక్కడ చేయడం లేదు. సో జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని శంకరాచార్యుల వారు ఒప్పుకోరు అనమాట. జనరల్లీ ఇట్ ఇస్ ఇల్లాజికల్. అదే విషయమే ఇక్కడ.
ఇక్కడ ఈ వీళ్ళు ఇంత ముందు శంకరాచార్యుల కంటే ముందు కామెంటరీ రాసిన వాళ్ళు ఏమి రాశారు? సంబంధ గ్రంథంలోనేమో చాలా క్లియర్ గా రాశారు. ఏమని? అన్ని ఆశ్రమాల వాళ్ళకు కూడా ఈ లైన్ చదివాం మనం. ఏమిటంటే ఈ కాంట్రడిక్షన్ ఉంది అని చెప్పి ఈ కథం ఎలాగా అంటే తత్ర సంబంధ గ్రంథే తావతు వాళ్ళే రాసినటువంటి సంబంధ గ్రంథంలో సర్వేషామాశ్రమణం జ్ఞానకర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిరూపిత అర్థ ఇత్యుక్తం. అన్ని ఆశ్రమాల వాళ్ళకి సర్వేషామాశ్రమణం అన్ని ఆశ్రమాల వాళ్ళకి కూడా జ్ఞానకర్మల యొక్క సముచ్చయము గీతాశాస్త్రంలో చెప్పబడినటువంటి దట్ ఈస్ నిరూపిత అర్థ, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్ అని చెప్పారనమాట. ఇంకా గట్టిగా బల్లగుద్ది చెప్పారు. ఏమంటే పునః విశేషితం, విశేషితం అంటే ఇంకా ఎంఫసైజ్ చేసి చెప్పారట. ఏమిటి? యావజ్జీవ శృతి చోదితాని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రాప్యతే ఇది ఇత్యేతద్ ఏకాంతేన ఇవ ప్రతిషిద్ధం. ఈ యావజ్జీవ శృతులున్నాయి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అని చెప్పిన అగ్నిహోత్రాలు మూడు పెట్టుకుని ఉండి ఆ మూడు మూడు అగ్నిహోత్రాలని ఉంచుకొని వాళ్ళు అగ్నిహోత్రం చేస్తుండాలి. అగ్నిహోత్రం అంటే ఏదో టెంపరీగా ఏదో మనం ఏదో పెళ్లి టైంలోనో ఉపనయనం టైంలోనో పెట్టి చేస్తాం చూడండి, అది కాదు. పెళ్లి టైంలో ఉపనయనం టైంలో పెట్టి చేసేది అది అది కూడా ఉంది ప్రొసీజర్. కానీ ఇక్కడ చెప్పేది అది కాదు. యావజ్జీవం అంటే మనం ప్రతిరోజు ఉపనయనమైనప్పటి నుంచి మొదలుకొని మన ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా ఈ మూడు వర్ణాల వరకు ఉంది. ఒకటి బ్రాహ్మణుడికే కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాల వరకు కూడా ఇది ఉన్నది. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు చేయడం లేదు ఇప్పుడు. ఆర్య సమాజం వాళ్ళు ఏదో చేస్తారు కానీ వాళ్ళు పొద్దున పూట ఒక అరగంట వెలిగించి దాని తర్వాత అగ్నికార్యం అయిపోయిన తర్వాత అది ముగిస్తారు. పొద్దున్నే మామూలు అగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా కొద్దిసేపు అగ్నికార్యం అరగంట చేసి దాని తర్వాత దాన్ని తీసేస్తారు. అలా కాకుండా 24 గంటలు 365 రోజులు బతికినంత కాలము అగ్ని ఉంచుకోవాలన్నమాట. అది యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనేటువంటిది అక్కడ అగ్నిహోత్రం దానికి ఏదో పెద్ద కర్మలు ఉంటాయేమో నాకు తెలియదు. ఏ విధంగా పొద్దున ఏం చేస్తారు, మధ్యాహ్నం ఎలా చేస్తారు, సాయంత్రం ఎలా చేస్తారు అనేటువంటిది. సో అవన్నీ చేయాలి అని చెప్పినటువంటిది ఒకటి ఉన్నది. సో అది చెప్పారనమాట. ఏది? అది మొట్టమొదటేమో అన్ని ఆశ్రమాలకు గీత జ్ఞాన కర్మణ సముచ్చయం చెప్పిన తర్వాత దాని తర్వాత ఎంఫసైజ్ కూడా చేసి చెప్పారు. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయా ఇవన్నీ కూడా కర్మాణి శోధితాన్ని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష, అవన్నీ వదిలేసి కేవల జ్ఞానం వల్ల మోక్షం రాదు అని కూడా బల్లబుద్ధి చెప్పారనమాట. కరెంట్ పోయినట్టుంది, చూద్దాం. ఇత్యేదో ఏకాంతేన నిషిద్ధం ఇది అని పూర్తిగా ఆ, నీ రికార్డింగ్ ఉంది కదా శ్రీనివాస్? ఎస్ సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్ ఇప్పుడు మనం చదవాలి. ఇహతు ఆశ్రమ వికల్పం దర్శయత ఇహ తు ఆశ్రమ వికల్పం దర్శయత యావజ్జీవ శృతి చోదితానామేవ కర్మణాం యావజ్జీవ శృతిచోదితానాం ఏవ కర్మణాం పరిత్యాగః ఉక్తః. పరిత్యాగః ఉక్తః. ఇహ ఇహతు అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఏంటి? వాళ్ళు రాసినటువంటి 3వ అధ్యాయం ప్రారంభ శ్లోకంలో అది మనకు లేదు. ఆయన ఏం రాశాడో తెలియదు కానీ శంకరాచార్యుల వారి టైంకి అది ఉండింటుంది. ఇప్పుడు మనకు లేదు అది. సో ఇక్కడ వీరు చెప్పిన దాన్ని మనం తీసుకోవాలి. దీనిపైన ఆనందగిరి ఇలాంటి వాళ్ళు కొంచెం కామెంటరీ చేశారు దాన్ని కొద్దిగా. ఎందుకంటే ఆనందగిరి కూడా ఆ కాలం వాడే కాబట్టి ఆనందగిరి బహుశా ఆ టైంకి వాళ్ళు ఏం రాశారు అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన రాసింది ఏంటంటే ఇహతు ఫస్ట్ అర్థం చేసుకుందాం వాక్యాన్ని. ఆశ్రమ వికల్పం దర్శయత. ఆశ్రమ వికల్పం అంటే ఈ ఆశ్రమం వాళ్ళు వేరు, ఈ ఆశ్రమం వాళ్ళు వేరు, వీళ్ళకి వేరే డ్యూటీ, వాళ్ళకి వేరే డ్యూటీ అని వికల్పం అనమాట. ఆశ్రమ వికల్పం. ఆశ్రమం అంటే మళ్ళీ ఏదో రామకృష్ణాశ్రమం, శివానంద ఆశ్రమం అని కాదండి. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసాశ్రమం అని. ఇక్కడ బ్రాడ్ గా రెంటినే తీసుకున్నారు. గృహస్థ అండ్ సన్యాస రెంటినే తీసుకొని ఆశ్రమ వికల్పం చూపించారనమాట. ఏమని చూపెట్టారు అక్కడ? వాళ్ళు రాసినది ఏంటి? సన్యాసులకేమో జ్ఞాననిష్ట, ఇక మిగతా వీళ్ళందరికీ కూడా కర్మిణాం కర్మనిష్ట ఇది అని ఆనందగిరి రాస్తాడు. కర్మిణాం అంటే మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మచారి కావచ్చు, తర్వాత గృహస్థుడు కావచ్చు, ముఖ్యంగా గృహస్థుడు, వీళ్ళందరికీ కర్మనిష్ట అని ఆశ్రమ వికల్పాన్ని ఇక్కడ చూపెట్టారట. ఎవరు? వాళ్ళు కర్తృ ప్రపంచలు, తర్వాత ఇప్పుడు ఎవరైతే జ్ఞానకర్మ సముచ్చయాన్ని గురించి చెప్పారో వాళ్ళు అనమాట. ఇహతు ఆశ్రమ వికల్పం దర్శయత చూపిస్తున్నవాడు అని.
యావజ్జీవ ఏం, దర్శయత యావజ్జీవ శృతి శోధితానామేవ కర్మణాం పరిత్యాగ ఉక్తః. ఈ యావజ్జీవ శృతి శోధితులు, యావజ్జీవం అంటే జీవించినంత కాలము ఇవి చేయాలి, కర్మలు చేయాలి అనేటువంటి కర్మలని మాత్రమే, శృతి శోధితానాం ఏవ అంటే ఆ కర్మలను మాత్రమే, వాటి యొక్క పరిత్యాగము మాత్రమే చెప్పారట. ఇక్కడ ఈ 3వ అధ్యాయం 1వ శ్లోకానికి ఉపోద్ఘాతంలో వాళ్ళు అలా చెప్పారట. సన్యాసులకు మాత్రం జ్ఞాననిష్ట, తర్వాత అంటే ఏమిటి వాళ్ళకి శ్రౌత కర్మ యొక్క త్యాగం, శ్రౌత కర్మల యొక్క త్యాగము. కర్మిణులకు మాత్రం కర్మనిష్ట, వీళ్ళందరూ చేస్తూనే ఉండాలి అని, ఏది శ్రౌత కర్మలు అన్ని చేస్తూనే ఉండాలి అని. తర్వాత నెక్స్ట్ లైన్, తత్ కథం ఈదృశం విరుద్ధం అర్థం కథం ఈదృశం విరుద్ధం అర్థం అర్జునాయ బ్రూయాత్ భగవాన్. అర్జునాత్ అర్జునాయ అర్జునాయ బ్రూయాత్ బ్రూయాత్ భగవాన్ భగవాన్. శ్రోతా వా కథం విరుద్ధం అర్థం అవధారయేత్. శ్రోతా వా కథం విరుద్ధం అర్థం అవధారయేత్. కథం ఈదృశం విరుద్ధం అర్థం, ఇలాంటి ఇంత విరుద్ధమైనటువంటి అర్థాన్ని, ఒక చోటేమో అన్ని కర్మలు అన్ని అందరూ చేయాలి, యావజ్జీవ సర్వకర్మ సర్వ ఆశ్రమ అన్ని ఆశ్రమాల్లో వాళ్ళకు కూడా జ్ఞాన కర్మ జ్ఞాన కర్మ సముచ్చయం చెప్పబడింది అని ఒక చోట అన్నారు. ఇంకో చోట ఏమన్నారు, ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభంలో, లేదు లేదండి సన్యాసులకు మాత్రం జ్ఞాననిష్ట, మిగతా వాళ్ళందరికీ కూడా కర్మనిష్ట అని అన్నారు. అది ఎలాగన్నారు అని ఈ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి అర్థాన్ని, కథం ఈదృశం విరుద్ధం అర్థం అర్జునాయ బ్రూయాత్ భగవాన్, ఇంత విరుద్ధమైన అర్థాన్ని అర్జునుడికి ఎలా చెప్తాడండి? కథం బ్రూయాత్ అంటే ఏ విధంగా చెప్పగలడు? శ్రోతావా, శ్రోత అయినటువంటి వాడు కూడా, శ్రోత అయిన అర్జునుడు కూడా అని, శ్రోతావా కథం విరుద్ధం అవధార్థం అవధారయేత్, ఈ విరుద్ధమైనటువంటి అర్థాన్ని హౌ కెన్ హీ యాక్సెప్ట్, హౌ విల్ హీ టేక్ ఇట్, హౌ విల్ హీ స్వాలో ఇట్ అన్నట్టుగా, అవధారయేత్ ఏ విధంగా అంగీకరిస్తాడు, ఏ విధంగా స్వీకరిస్తాడు అన్నట్టుగా. సో తర్వాత తర్వాత ఒకవేళ మేము ఇలా అంటున్నామని మీరు ఇలా సమర్థించుకోవచ్చండి అని ఒక మాట అంటున్నాడు. మేము ఇలా అంటున్నాము, మీరు ఇలా సమర్థించుకోవచ్చు, ఎందుకంటే జ్ఞానకర్మ సముచ్చయవాదులు ఇప్పటికి కూడా ఉన్నారు కదా. సో అందుకని ఈ విధంగా ఇప్పటికి కూడా ఉన్నారంటే, ఉదాహరణకి విశిష్టాద్వైత సిద్ధాంతం వాళ్ళు జ్ఞానకర్మ సముచ్చయాన్ని ఒప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఉండొచ్చు, నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్. విశిష్టాద్వైతులు మాత్రం జ్ఞానకర్మ సముచ్చయాన్ని ఒప్పుకుంటారు. తర్వాత తత్ర ఏతత్ స్యాత్ ఆ, తత్ర ఏతత్ స్యాత్ ఏతత్ స్యాత్ గృహస్థానామేవ శ్రౌతకర్మ పరిత్యాగేన గృహస్థానామేవ శ్రౌతకర్మ పరిత్యాగేన కేవలాదేవ జ్ఞానాత్ మోక్షః ప్రతిషిధ్యతే కేవలాద్ ఏవ జ్ఞానాత్ మోక్షః ప్రతిషిధ్యతే. నీతు ఆశ్రమాంతరాణం ఇది. నతు ఆశ్రమాంతరాణం ఇది. ఏతత్ స్యాత్ ఈ విధంగా ఉండవచ్చు, అంటే వాళ్ళు మీ మనసులో ఈ విధంగా ఉండవచ్చు అన్నట్టుగా. తత్ర ఏతత్ స్యాత్ ఈ విధంగా ఉండవచ్చు, ఏతత్ అంటే ఇది ఉండవచ్చు, ఈ విధంగా ఉండవచ్చు అని, అంటే లేకుంటే మీరు బహుశా ఇలా సమర్థించుకోవచ్చు, మీరు ఇలా చెప్పవచ్చు ఏమిటి, ఏతస్య గృహస్థానామేవ శ్రౌతకర్మ పరిత్యాగేన, గృహస్థులకు మాత్రమే, గృహస్థానమేవ అంటే గృహస్థులకు మాత్రమే, శ్రౌత కర్మ పరిత్యాగేన ఈ శ్రౌత కర్మను వదిలేసి, శ్రౌత కర్మలు అంటే ఏంటి, యజ్ఞము యాగము ఈ అగ్నిహోత్రము ఇవన్నిటి కూడా, ఈ అగ్నిహోత్రము వీటన్నిటిని కూడా వదిలేసి కేవల జ్ఞానము చేత, కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రతిషిధ్యతే, కేవల జ్ఞానం వల్ల వీళ్ళకి మోక్షం లేదండి అని. గృహస్థులకు మాత్రమే, గృహస్థులకు మాత్రమే ఈ శ్రౌత కర్మల్ని వదిలేసి కేవలం జ్ఞాన నిష్టలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు మోక్షం రాదు. అంటే దాని అర్థం ఏంటి, మిగతా వాళ్ళకి వస్తుంది అని. గృహస్థులకు మాత్రం శ్రౌత కర్మలు మానేస్తే రాదు అని అంటే, ఎందుకంటే వాళ్ళు ఆశ్రమ వికల్పాన్ని చూపెట్టారు. ఎక్కడ ఆయనే రాసి, ఎవరు వాళ్ళ జ్ఞానకర్మ సముచ్చయవాదం ఎవరైతే చెప్పారో, ఆశ్రమ వికల్పం దర్శయత అని చెప్పి చూసుకున్నాం కదా పై వాక్యంలో. సన్యాసులకు జ్ఞాననిష్ట, తర్వాత వీళ్ళు గృహస్థులకు కర్మనిష్ట అని చెప్పారు అని అన్నారు కదా. సో అందుకని మీరు ఇలా సమర్థించుకోవచ్చు, ఏమిటి, గృహస్థులకు మాత్రమేనండి ఇది, గృహస్థులకు మాత్రమే శ్రౌత కర్మ పరిత్యాగంతో ఒట్టి ఒట్టి జ్ఞానంతో మాత్రమే శ్రౌతకర్మ పరిత్యజించిన వాళ్ళైతే, ఒకవేళ పరిత్యజిస్తే అంటే శ్రౌతకర్మలను మానేస్తే, ఒట్టిగా జ్ఞానంతో మాత్రం కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రతిషిధ్యతే, మోక్షం రాదు అని చెప్పి మీరు అనొచ్చు. నాతో ఆశ్రమాంతరాణం అండ్ ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ పీపుల్. నాతో ఆశ్రమాంతరాణం అంటే సన్యాసులకి, సన్యాసులకు అది అప్లై కాదు అని. అంటే శ్రౌత కర్మల్ని వదిలేసి కేవల జ్ఞానం మార్గంలో ఉంటే గృహస్థులకు మాత్రమే ఆ, ఏమిటి మోక్షం రాదు.
ఇతరులకు ఆ నిషేధం లేదు అని అర్థం వస్తుంది. అంటే కేవల జ్ఞానంతో ఇతరులకు మోక్షం వస్తుంది అని. కేవల జ్ఞానంతో ఇతరులకు అంటే సన్యాసులకు వాళ్ళందరికీ వాళ్ళకి మోక్షం వస్తుంది అని అర్థం వస్తుంది కదా అక్కడ. తర్వాత ఏతదపి పూర్వోత్తర విరుద్ధమేవ. నెక్స్ట్ లైన్. एतदपि ఏతదపి పూర్వోత్తర पूर्वोत्तरविरुद्धमेव। విరుద్ధమేవ. కథం. कथं? సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణోః సముచ్చయః सर्वाश्रमिणां ज्ञानकर्मणो समुच्चयः गीताशास्त्रे निश्चितः अर्थः इति प्रतिज्ञाय गीताशास्त्रे निश्चितः अर्थः इति प्रतिज्ञाय इह कथं तद्विरुद्धं कथं तद्विरुद्धं केवलादेव ज्ञानात् मोक्षं ब्रूयात् आश्रमान्तराणाम्. केवलादेव ज्ञानात् मोक्षं ब्रूयात् आश्रमान्तराणाम्। ఓకే. ఏతదపి పూర్వోత్తర విరుద్ధమేవ. మీరు ఇలా చెప్పినా కూడా పూర్వోత్తర విరుద్ధం అంటే మీరు ఇదివరకు చెప్పినటువంటి దానికి విరుద్ధంగానే ఉందండి అని. ఇదివరకు ఏం చెప్పారు? అన్ని ఆశ్రమాల వాళ్ళకి కూడా అన్ని ఆశ్రమాల వాళ్ళకు కూడా ఈ జ్ఞాన కర్మ సముచ్చయవాదం ఉండాలి, జ్ఞానంతో పాటు కర్మ ఉండాలి అని చెప్పారు కదా. ఇప్పుడు ఏమిటి? సన్యాసులు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈవెన్ దట్ ఈజ్ రాంగ్ కదా. అది చెప్తున్నారు అనమాట. ఇప్పుడు పై వాక్యంలో ఏం చెప్పారు? గృహస్థులకు మాత్రమే శాస్త్ర కర్మల్ని వదిలేసి శ్రౌత కర్మల్ని వదిలేసి కేవల జ్ఞానం వల్ల మోక్షం నిషిద్ధము అంటే మిగతా వాళ్ళందరికీ వస్తుందనే కదా. ఇది కూడా మీరు ఇదివరకు చెప్పిన దానికి విరుద్ధమే కదా అని. చాలా సింపులే ఇది. ఏతదపి పూర్వోత్తర విరుద్ధమేవ. ఇదివరకు చెప్పిన దానికంటే విరుద్ధమే. పూర్వ ఉత్తర విరుద్ధం అంటే మనం పూర్వాపరాలు అంటుంటాం. పూర్వ అపర. పూర్వం అంటే ముందు చెప్పినటువంటిది, అపరం అంటే తర్వాతది. పూర్వ ఉత్తర రెండు ఒకటే. పూర్వోత్తర అంటే పూర్వాపర విరుద్ధం. పూర్వాపర విరుద్ధం అంటే ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్తున్నది ఒకటి అని అంతే. కథం ఏ విధంగా? సర్వాశ్రమిణాం జ్ఞానకర్మణ సముచ్చయ. అన్ని ఆశ్రమాల వాళ్లకు కూడా ఈ జ్ఞానము కర్మల యొక్క సముచ్చయం. సముచ్చయం అంటే రెంటిని కూడా ఒకే వ్యక్తి ఒకే సమయంలో చేయాలి అనేటువంటి విషయాన్ని గీతాశాస్త్రే నిశ్చిత అర్థ ఇది ప్రతిజ్ఞాయ పెద్ద ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పారు. ఎస్, దిస్ ఈస్ ది ఎస్టాబ్లిష్డ్ మీనింగ్ ఆఫ్ గీత అని చెప్పేశారు. మీరు ప్రతిజ్ఞ చేసి బలబూది చెప్పారు. ఇహ కథం తద్విరుద్ధం. ఇక్కడ కథం తద్విరుద్ధం ఎలాగా దానికి విరుద్ధంగా కేవలాదేవ జ్ఞానాత్ మోక్షం బ్రూయాద్ ఆశ్రమాంతరాణం. ఆశ్రమాంతరాణం అంటే మిగతా ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి. మిగతా ఆశ్రమం అంటే ఏంటి? సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారికి కేవలాదేవ జ్ఞానాత్ కథం మోక్షం బ్రూయాత్. కేవల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మీరు ఎలా చెప్తారండి అని ప్రశ్న. సింపుల్ ప్రశ్ననే, ఇది ఏం కాంప్లికేటెడ్ కాదు. ఓన్లీ భాష మనం అర్థం చేసుకోవాలంతే. తర్వాత ఒకవేళ మీరు ఇలా చెప్తారేమో అని ఇంకొక పాసిబిలిటీ. వాడు పూర్వపక్షి చెప్పేటువంటి మాటను ఈయన సంభావించుకుంటున్నాడు. ఒకవేళ మీరు ఇలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ లో అలాగే ఉంటుంది. మొట్టమొదట వాళ్ళు పూర్వపక్షి యొక్క వాదాన్ని స్టేట్ చేస్తారు. స్టేట్ చేసిన తర్వాత మన అబ్జెక్షన్ చెప్తారు. మన అబ్జెక్షన్ చెప్పిన తర్వాత దీనికి మీరు ఈ విధంగా చెప్పవచ్చు, ఈ విధంగా చెప్తే ఈ మా రిప్లై ఇది, మీరు ఇంకో విధంగా చెప్తే మా అబ్జెక్షన్ ఇది అన్నట్టుగా. నెక్స్ట్ లైన్. అథ మతం अथ मतं శ్రౌతకర్మాపేక్షయా ఏతద్వచనం श्रौतकर्मापेक्षया एतत् वचनं కేవలాదేవ జ్ఞానాత్ केवलादेव ज्ञानात् శ్రౌతకర్మరహితాత్ గృహస్థానాం మోక్షః ప్రతిషిధ్యతే ఇతి. श्रौतकर्मरहितात् गृहस्थानां मोक्षः प्रतिषिध्यते इति। ఓకే. అథ మతం. ఒకవేళ మీ మతం, మతం అంటే అభిప్రాయం అండి. మతం అంటే మళ్ళీ హిందూయిజం బుద్ధిజం లాగా కాదు. మతం అంటే అభిప్రాయం. మను అనేటువంటి ధాతువుకి. ఆ, ఒకవేళ మీరు ఇలా మా అభిప్రాయం ఇదండి అని మీరు అంటారేమో. అథ మతం. ఒకవేళ మీ అభిప్రాయం ఇదైతే అన్నట్టుగా ఏమిటి? శ్రౌతకర్మాపేక్షయ ఏతద్వచనం. ఎందుకంటే వీళ్ళు ఇంతసేపు శ్రౌత కర్మ అనే అన్నారు. ఆ శ్రౌత కర్మను దృష్టిలో ఉంచుకొనే శ్రౌత కర్మ అపేక్షయ ఏతద్. అపేక్షయ అంటే శ్రౌత కర్మను దృష్టిలో ఉంచుకొనే మేము ఏం మాట చెప్పామంటే, శ్రౌత కర్మలే కాకుండా ఇంకేం కర్మలు ఉన్నాయి? రెండు ఉన్నాయి కదండి మనకు. శ్రౌత కర్మలు అనేది ఒకటి ఉన్నది, స్మార్త కర్మలు అనేది ఒకటి ఉన్నది. శృతి అంటే ఏమిటి? వేదం. వేదంలో చెప్పినటువంటి వేదం అంటే నాలుగు భాగాలు కూడా. అఫ్ కోర్స్ ఉపనిషత్తులో కర్మల గురించి ఏం చెప్పరు. ఆ సంహిత, తర్వాత ఆరణ్యకము, సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఈ మూడు వీటిలో కూడా
కర్మలు అనేకమైనటువంటి కర్మలు చెప్పబడ్డాయి. ఇదిగో ఫలానా ఇదేదో రాజసూయ యాగం చేయాలి, ఫలానా అశ్వమేధ యాగం ఎలా చేయాలి, ఫలానా ఇంకొక యాగం ఇలా చేయాలి, అగ్నిష్టోమం ఇలా చేయాలి, ఇంకొక కారీరేష్టి అనేటువంటిది ఇలా చేయాలి, ఇంకేదో పుత్రం అదేంటి దశరథుడు చేస్తాడు చూడండి అది పుత్ర కామేష్టి ఇలా చేయాలి. ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి అవి శ్రౌత కర్మలు. స్మార్త కర్మలు అంటే ఏమిటి? స్మృతిలో చెప్పినటువంటిది స్మార్త కర్మలు. స్మృతిలో చెప్పినటువంటి స్మృతికి సంబంధించిన దాన్ని స్మార్తం అంటారు. మనకు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వారి పుస్తకాలు ఉంటాయి. వ్రత రత్నాకరం అని ఒకటి ఉంటుంది. ఆ వ్రత రత్నాకరం అనేటువంటి పుస్తకంలో ఈ వ్రతం ఎలా చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఏది ఎలా చేయాలి ఉంటుంది. దాని తర్వాత ఈ వ్రతం ఎక్కడ ఏ పురాణంలో చెప్పబడింది అవన్నీ కూడా ఉంటుంది. ఇది సో అండ్ సో స్కంద పురాణే, లేకుంటే ఇదేదో సంథింగ్ బ్రహ్మాండ పురాణే, లేకుంటే వాయు పురాణే ఏదో ఉంటుంది. నా పురాణాల్లో ఫలానా చాప్టర్ లో ఇది చెప్పబడింది అని. దానికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. మీ మీ వ్రతాన్ని ఎవరు చేసి ఎలా చేశారు అవి. దాని తర్వాత మనం మామూలుగా ఇంకా రకరకాలైనటువంటి పండుగలు ఉన్నాయి చూడండి. ఏదో కామిని పండుగ ఉన్నది, ఇంకేదో వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఇప్పుడంతా ఈ రోజు కూడా వరలక్ష్మి వ్రతం కొంతమంది చేస్తుంటారు. సో ఈ వ్రతాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇదేమిటి, ఈ స్మృతుల్లో చెప్పబడినటువంటి ఫలానా రోజు మీరు సరస్వతి వ్రతం చేయండి, ఫలానా రోజు ఇంకో పూజ చేయండి అని చెప్పారు కదా. ఇవన్నీ వేదంలో చెప్పినటువంటివి కాదు. తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్పారు? మనిషిని ఒక చిన్న డిసిప్లిన్డ్ వేలో, వీళ్ళందరికీ సొసైటీలో పూర్వకాలం సొసైటీకి పెద్ద యాక్టివిటీ లేదు కదండి. వీళ్ళందరినీ కూడా ఏదో బిజీగా పెట్టాలి. బిజీగా పెట్టుకుంటే లైఫ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒకడు ఎవడో ఒక ఫ్లో అనే ఒక బుక్ రాశాడు. ఆ రైటర్ పేరు నాకు గుర్తు రావడం లేదు. ఫ్లో. ఫ్లో అంటే లైఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడ పొద్దున్న లేస్తూనే 6 గంటలకు లేయాలన్నా, 9 గంటలకు లేయాలన్నా, 10 గంటలకు లేయాలన్నా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. నువ్వు సూర్యోదయం కాకముందే నువ్వు లేవాలి, లేచి నువ్వు సంధ్యావందనం అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యాలి. అర్ఘ్యం ఇయ్యకపోతే ఎవరో రాక్షసులు సూర్యుడిని మింగేస్తారు అని కూడా చెప్పారు. అది పిల్లవాళ్ళకి చెప్పినటువంటి మాటలేంటి, నిజంగా చెప్పినటువంటి మాట కాదు. వాటిని అర్థవాదాలు అంటారు. అది మామూలుగా ఒక మనిషిని కొంచెం మంచి ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేయడం కోసం, అరే నీకు ఇది చేయకపోతే నీకు పెద్ద పాపం వస్తుంది అంటారు. అంటే దాని అర్థము, దాని అర్థవాదాలు మళ్ళీ వేదంలోనే చెప్పారు. వీటిని లిటరల్ గా తీసుకోకూడదు అనే మాట చెప్పారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుంటే ఏమవుతుంది, నువ్వు ఈ పని చేయకుంటే ఇంక నువ్వు రౌరవ నరకంలో పడిపోతావు అని చెప్పారంటే వాడు ఇంకా అసలు ఈ గొడవ అంతా మనకు ఎందుకు లేని పూర్తిగా చేయనే చేయడు. సో అలా అలా తయారవుతున్నాం మనం. ఎందుకంటే నువ్వు 7 రోజులు సంధ్యావందనం చేయకపోతే నీ బ్రాహ్మణత్వం పోతుంది అంటాడు అనుకోండి. పొరపాటున ఎవడో 7 రోజులు చేయలేదు, సరే నా బ్రాహ్మణత్వం ఎట్లు పోయిందిలే, పోతే పోన్లే అనుకుంటాడు వీడు. సో సంథింగ్ లైక్ దాట్. దాన్ని మనం అర్థవాదం కింద తీసుకొని సాధ్యమైనంత వరకు డిసిప్లిన్ ఫాలో కావాలి. అది వాళ్ళ ఉద్దేశం. సో ఇది స్మార్త కర్మలు. ఇవన్నీ ఎలా పెట్టారంటే లైఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళడం కోసము. పొద్దున్న లేచిన తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నే ఉండదు ఇక్కడ. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇది లైఫ్ ఈజ్ సో టోటల్లీ బిజీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం క్యాలెండర్ లాంటిది. మన క్యాలెండర్ ఈ రోజు ఇది అని ఉంటుంది కదా, ఇది దిస్ ఎ లైఫ్ టైం క్యాలెండర్. ఎందుకంటే పంచాంగం కూడా ఉంది. ఇదిగో ఈ రోజు అష్టమి, ఈ రోజు నవమి, ఈ రోజు అష్టమి, అనధ్యయనం రోజు ఇంకేదో చేయాలి. మనకి ఇప్పుడు సండే హాలిడే ఉన్నట్టుగానే పూర్వకాలంలో ప్రతిపత్తి అంటే పాడ్యమి రోజు, తర్వాత అష్టమి రోజు, పౌర్ణిమ, అమావాస్య, ఇవి అనధ్యయన దినాలు అనేటువంటి వాళ్ళు. అనధ్యయనం అంటే ఆ రోజు హాలిడే అన్నమాట. అవి కూడా దాదాపు వారానికి ఒకటి వచ్చినట్టే. పాడ్యమి రోజు, తర్వాత అష్టమి, దాని తర్వాత పౌర్ణమి కానీ అమావాస్య కానీ, సో వన్స్ ఇన్ వీక్ హాలిడేస్ వచ్చినట్టే. అది కూడా అనధ్యయన రోజులు అన్నారు. సో ఇవన్నీ కూడా దర్ ఇస్ లైఫ్ గోస్ ఆన్ యాజ్ పర్ ఏ క్యాలెండర్. అనధ్యయన రోజులు మళ్ళీ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆ రోజు అంతా ఫ్రీగా లేదు. సో ఈ విధంగా లైఫ్ టైం క్యాలెండర్ లాగా ఉంటుంది మన ఇదంతా కూడా యాక్టివిటీ. సో ఇది మనము స్మార్త కర్మలు అంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ మీరు ఇలా చెప్తారేమోనండి, శ్రౌత కర్మాపేక్షయ ఏతద్వచనం, మేము శ్రౌత కర్మలు దృష్టిలో పెట్టుకొని అన్నాము. కేవలాదేవ జ్ఞాన శ్రౌత కర్మరహిత, కేవల జ్ఞానం వల్లనే, శ్రౌత కర్మ లేనటువంటి కేవల జ్ఞానం వల్లనే గృహస్థులకు మోక్షం ప్రసిద్ధ్యతే అనే మాట అన్నాము అని అన్నారు. అక్కడ ఏమిటి, ఇక్కడ స్మార్త కర్మలు ఉన్నాయి అనేదాన్ని వాళ్ళు మెన్షన్ చేయలే. అదే మాట నెక్స్ట్ లైన్ లో అంటున్నాడు అనమాట. కేవల జ్ఞానం, స్మార్త కర్మ సముచ్చయం అనే జ్ఞానంతో ఇతరాశ్రమాలకి మోక్షం వస్తుంది అని మా అభిప్రాయం, వీళ్ళకి మాత్రం రాదు. అది నెక్స్ట్ లైన్. తత్ర గృహస్థానం तत्र गृहस्थानां విద్యమానమపి స్మార్తం కర్మ विद्यमानमपि स्मार्तं कर्म అవిద్యమానవత్ ఉపేక్ష్య
అవిద్యమానవత్ ఉపేక్ష్య జ్ఞానాదేవ కేవలాత్ న మోక్ష ఇది ఉచ్యతే ఇది. జ్ఞానాదేవ కేవలాత్ ఇత్యుచ్యతే ఇతి అని ఉంది. ఇదే నా దగ్గర కూడా రెండు సార్లు ఇది ఇది ఉంది. జ్ఞానాదేవ కేవలాత్ న మోక్ష ఇది ఉచ్యతే ఇది. కరెక్ట్ అండి. మోక్ష ఇది ఉచ్యతే ఇది అని ఏమిటి? తత్ర గృహస్థుల విషయంలో విద్యమానమపి స్మార్తం కర్మ. ఈ స్మార్తం కర్మ అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ అపారెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్ నోన్. విద్యమానం అంటే కనిపిస్తూనే ఉన్నది అని అంటే గృహస్థుడైనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా శ్రౌత కర్మలతో పాటు స్మార్త కర్మలు చేసి తీరాలి అని. మనం ఇప్పుడు శ్రౌత కర్మలు చేయకపోయినా కనీసం స్మార్త కర్మలు చేస్తున్నాం. ఈ రోజు అందరూ చాలా అట్టహాసంగా ఏదో చేస్తున్న పూజ, ఇంకో రోజు ఇంకోటి గణేశ వ్రత కల్పం అని చెప్పని అంటాం, డాన్స్ చేస్తాం, గణపతి బొప్ప మోరియా అని ఎగురుతాం. ఈ స్మారత కర్మలన్నీ కూడా ఈ విధంగా డెమోక్రటైజ్ అయిపోయినాయి. డెమోక్రటైజ్ కావడమో లేక ఇంకేదో సంథింగ్ లైక్ దట్ గ్లోబలైజ్ కావడమో అయిపోయింది అనమాట. అమెరికాలో కూడా వీళ్ళందరూ కూడా ప్యాకర్స్ వేసి నానా నాయిస్ పొల్యూషన్ చేసి వాళ్ళందరితో తిరిగి తింటుంటారు మన వాళ్ళు. సో ఈ విధంగా మన స్మార్త కర్మలన్నీ ఈ విధంగా మారిపోయినాయి. అవన్నీ కూడా ఏమన్నా మెటమార్ఫసిస్ అయిపోయినాయి అనమాట. సో ఎనివే ఇక్కడ ఏంటి, గృహస్థానం విద్యమానవి స్మార్తం కర్మ. స్మార్త కర్మ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అవిద్యమానవద్ ఉపేక్ష్య, యాజ్ దో ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అవిద్యమానవత అంటే లేని దాని వల్ల ఇగ్నోర్ చేసి, అంటే దాన్ని కూడా దాన్ని లెక్క చేయకుండా, దాన్ని లెక్కలోకి తీసుకోకుండా అని, లెక్క చేయకుండా అని కాదు, లెక్కలోకి తీసుకోకుండా, కౌంట్ చేయకుండా జ్ఞానాదేవ కేవలాత్ న మోక్ష ఇది ఉచ్యతే ఇది. జ్ఞానం వల్లనే జ్ఞానాదేవ కేవలాత్ న మోక్ష, కేవలం జ్ఞానం వల్ల మోక్షం రాదు అని మేము చెప్పామండి అని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? దీని టోటల్ ఓవరాల్ ఇంప్లికేషన్ ఏంటి? గృహస్థుడైనటువంటి వాడు శ్రౌత కర్మ చేయాలి, స్మారత కర్మ చేయాలి, తర్వాత జ్ఞానం జ్ఞానం మూడు చేయాలి. దేనికి గాను? మోక్షానికని. మిగతా వాళ్ళకేంటి, సన్యాసులకి వాళ్ళు శ్రౌత కర్మ వదిలేసి ఇంక వాళ్ళకి స్మార్త కర్మ ఎట్లా ఉండదు, సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా స్మార్త కర్మ ఏమి ఉండదు, కేవలం జ్ఞానం వల్ల వాళ్ళకి మోక్షం వస్తుంది అని. దట్ ఈస్ ద ఇంప్లికేషన్. ఓవరాల్ ఇంప్లికేషన్ ఏంటంటే గృహస్థుడు మాత్రం వాడు శ్రౌత కర్మ చేయాలి, స్మార్త కర్మ చేయాలి, జ్ఞాననిష్ట అన్నీ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. ఏ సన్యాసులకు మాత్రం కేవలం జ్ఞాననిష్టలో మోక్షం మోక్షం వస్తుంది. ఇది ఎంత పార్షియాలిటీ అనండి అని అంటున్నాడు ఆయన, శంకరాచార్యులు అనబోతున్నాడు. కేవలాదేవ కేవలం జ్ఞానాదేవ కేవలాతన మోక్ష ఇత్యుచ్యతే ఇది. తర్వాత ఏతదపి విరుద్ధం, నెక్స్ట్ లైన్. ఏతదపి విరుద్ధం. ఇది కూడా తప్పేనండి, ఇది కూడా మీరు చెప్పిన దానికి విరుద్ధమే. కథం? కథం? గృహస్థస్య ఏవ గృహస్థస్య ఏవ స్మార్తకర్మణ సముచితాత్ జ్ఞానాత్ స్మార్తకర్మణ సముచితాత్ జ్ఞానాత్ మోక్షః ప్రతిషిధ్యతే. మోక్షం ప్రతిషిధ్యతే. మోక్ష మోక్ష అనేది పుంలింగం, అది మోక్ష ప్రతిషిధ్యతే అని కర్మణి ప్రయోగంలో ఉంది కదా. మోక్ష ప్రతిషిధ్యతే ఓకే. నతు ఆశ్రమాంతరాణం ఇది. నతు ఆశ్రమాంతరాణం ఇది. కథం వివేకిభిః శక్యం అవధారయితుం. కథం వివేకిభిః శక్యం అవధారయితుం. ఓకే. ఈ వివేకిభి అంటే వివేకం ఉన్నటువంటి వాళ్ళు, ఎవడైనా తెలివి ఉన్నటువంటి వాడు ఎవడైనా దీన్ని ఒప్పుకుంటాడా అండి అని. తెలివి ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాడా? ఏతదపి విరుద్ధం. కథం? ఏ విధంగా విరుద్ధము? గృహస్థస్య ఏవ, గృహస్థునికి మాత్రమే స్మార్త కర్మణ సముచితాత్ జ్ఞానాత్ మోక్ష ప్రతిషిధ్యతే. అంటే స్మార్త కర్మతో సముచితమైనటువంటి జ్ఞానం వల్ల మోక్షం రాదు. అంటే మనలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు స్మార్త కర్మతో సముచితమైనటువంటి సముచితం జ్ఞానం, స్మార్త కర్మ జ్ఞానం కాంబినేషన్ వల్ల మోక్షం రాదు అని చెప్పేశారు. మిగతా వాళ్ళకి వస్తున్నది. నతు ఆశ్రమాంతరాణం, మిగతా వాళ్ళకి అది ప్రతిషేధం లేదు. అంటే ఇతరులకు కూడా శ్రౌత కర్మలు స్మార్త కర్మలు రెండు ఉన్నాయి కదా. స్మార్త కర్మ ఒకటే అయినా కూడా వాళ్ళకి మోక్షం వస్తుంది. స్మార్త కర్మ ఒకదాంతోనే స్మార్త కర్మ ప్లస్ జ్ఞానం ఈజ్ మోక్షం. ప్లస్ ప్లస్ ఇట్లా రాసుకోవచ్చు మనం. స్మార్త కర్మ ప్లస్ జ్ఞానం ఫర్ మోక్షం ఫర్ సన్యాసిస్. స్మార్త కర్మ ప్లస్ శ్రౌత కర్మ ప్లస్ జ్ఞానం ఇజ్ ఈక్వల్ టు మోక్షం ఫర్ గృహస్థాస్. వీడి ఎత్తిన ఎంత పెద్ద భారం మోపినట్టు అవుతుంది అది చెప్పబోతున్నారు. గృహస్థస్య ఏవ స్మార్త కర్మణ సముచిత జ్ఞానాత్, కేవలం గృహస్థుడికి మాత్రమే స్మార్త కర్మతో సముచితమైన జ్ఞానం వల్ల, జ్ఞానాత్ అంటే జ్ఞానం వల్ల మోక్ష ప్రతిషిధ్యతే, మోక్షం అనేటువంటిది ప్రతిషేధింపబడింది, రాదు. నతు ఆశ్రమాంతరాణం, ఇట్ డస్ నాట్ అప్లై టు మిగతా ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఇది కథం అనే మాట ఏ విధంగా
వివేకిభిః శక్యం అవధారయితుం, తెలివి ఉన్న వాళ్ళు ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి? ఏ విధంగా కథం అవధారయితుం అంటే ఆ, అవధారయితుం కథం శక్యం అంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం ఏ విధంగానండి? యాక్సెప్ట్ చేయడానికి శక్యం కాదు కదా అని, దాన్ని అంగీకరించడానికి శక్యం కాదు కదా అని విషయం. తర్వాత ఇది అర్థమైంది అనుకుంటా. ఏమయ్యా శ్రీనివాస్, క్లియర్ ఎస్ గానే సార్. ఉందా? ఎస్ సార్. ఓకే. కించ కించ యది మోక్ష సాధనత్వేన యది మోక్ష సాధనత్వేన స్మార్తాని కర్మాణి ఊర్ధ్వరేతసాం సముచ్యన్తే స్మార్తాని కర్మాణి ఊర్ధ్వరేతసాం సముచ్చీయంతే తథా గృహస్థస్యాపి తథా గృహస్థస్యాపి ఇష్యతాం ఇష్యతాం స్మృతైః ఏవ సముచ్చయః న శ్రౌతైః. స్మార్తైః ఏవ సముచ్చయః న శ్రౌతైః. ఈ గృహస్థుడిపైన మీకు ఎందుకండి పక్షపాతం అని అర్థం. ఏమిటి? కించ మోరోవర్ ఇది మోక్ష సాధనత్వేన, మోక్షానికి సాధనం అనేటువంటి మార్గం అనేటువంటి పద్ధతిలో స్మార్తాని కర్మాణి ఊర్ధ్వరేతసాం సముచ్యంతే. స్మార్తాని కర్మాణి అంటే ఈ స్మార్త కర్మలు, ఊర్ధ్వరేతసాం అంటే సన్యాసులకు, సముచ్చీయంతే స్మార్త కర్మ ప్లస్ జ్ఞానం ఇది ఈక్వల్ టు మోక్షం అని మీరు అంగీకరిస్తే, ఎవరికి? సన్యాసుల విషయంలో. ఊర్ధ్వరేతసాం, ఊర్ధ్వరేతస్ అనే ఊర్ధ్వరేతాహ అనేది ఒక పదం అండి. ఊర్ధ్వరేత అంటే మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ రేతస్సు బయటికి వెళుతూ ఉంటుంది. సంసారి ఉన్నాడు అనుకోండి గృహస్థుడు, వాడి రేతస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. సన్యాసులైనటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు దే ఆర్ సపోజ్ టు ఇంకా దాన్ని ఆ, తపో నిష్ట వల్ల, కేవల యోగాభ్యాస బలం వల్ల ఆ రేతస్ అనేటువంటి దాన్ని విత్డ్రా చేసుకుంటారు అనేటువంటిది ఒక బిలీఫ్ ఉన్నది యోగ శాస్త్రంలో. మరి అది అది పాసిబుల్లా కాదా నేను చెప్పలేను. కానీ యోగ శాస్త్రంలో అలాంటిది ఒక ఇది ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. వీడు ఊర్ధ్వరేతస్కులైనటువంటి ఋషులు అని చెప్పని అంటారు. అంటే ఎప్పుడు కూడా అసలు వాళ్ళు ఒక స్త్రీ గురించి ఆలోచించి ఉండరు అని, స్త్రీ గురించి ఎప్పుడు కూడా ఆలోచించి ఉండరు. వాళ్ళు కేవలం స్త్రీ అనేటువంటిది మాటే వాడికి ఉండదు. ఎందుకంటే స్త్రీ పురుషుడు స్త్రీపుం విధాన సుతస్య వివిక్త దృష్టే అని భాగవతంలో అంటారు. ఏంటంటే శుక మహర్షి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచినే వెళ్ళిపోయాడు, ఏది సన్యాసిగా వెళ్ళిపోయాడు. అది ఆయన ఒకసారి అడవిలో పరిగెత్తడం కాదు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటే ఈ వ్యాసుడికి ఏంటి, వ్యాసుడికి అయ్యా నా కొడుకు వీడికి ఏదో పాపం ఎంత హ్యాండ్సమ్ గా పుట్టాడు, వీడికి ఒక పెళ్లి చేద్దామని ఆయన చింత. శుక మహర్షి చాలా అందంగా కూడా ఉండేవాడు. సో ఆయన అలా తిరుగు నేకెడ్ గా తిరుగుతుంటే వీడు పెళ్లి చేస్తామని చెప్పి శుక 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 అని అరుచుకుంటూ కేకలు పిలుస్తూ వెనక నుంచి పోతున్నాడట. ఆయన శుకుడు ఏదో అడవిలో పోతున్నాడు. వ్యాస మహర్షి ఆయన శుక శుక అని అరిచినప్పుడు ఆ చెట్లన్నీ ప్రతిధ్వనించాయంట, శుక 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 అని. దాన్ని కవి ఎంత అందంగా రాశాడంటే ఆ, తం ప్రవ్రజంతమనుపేత కృత్యం ఆ ద్వైపాయనో విరహకాతుర ఆజుహావ పుత్రేతి తన్మయతయ తరవో వినేదు. ఏదో ఉంది సంథింగ్. తన్మయ ఇదేంటి, పుత్రుడు అయ్యో వెళ్ళిపోతున్నాడు అని చెప్పని ఆయన తన్మయ ఆయన పుత్ర ఇది ఆజుహావ పిలిచాడు. తర్వాత తరవహ వినేదు, ఆ తరవహ అంటే చెట్లు, తరుహు అంటే చెట్లు, చెట్టు కదా, తరవహ చెట్లు ప్రతిధ్వనించాయంట. ఏమని? ఆ పుత్ర పుత్ర అని నడుస్తుంటే వాళ్ళు కూడా పుత్ర పుత్ర అని నడుస్తున్నాయంట. అది ఎలా ఉందంటే, అరే జీవితంలో పుత్రుడు ఎవరు తండ్రి ఎవడయా అని చెప్పని ఆ చెట్లన్నీ కూడా తన్మయతయ అంటే సుఖమయమైపోయింది జగత్తు అని. లేకుంటే సుఖుడే జగత్తుగా జగత్తంతా ఉన్నాడు అంటే ఆయన ఏంటి, ఆయన పరిచ్ఛిన్నమైనటువంటి శరీర భావం వదిలేసి ఆయన బ్రహ్మభావంలో ఉన్నాడు. ఆ బ్రహ్మభావంలో ఉండబట్టి ఆ చెట్లే ఈయనకు ఆ, చెప్పాయి అని చెప్పని అంటారు. ఇంకా ఒక శ్లోకం కూడా ఉందిలేండి అక్కడ, ఏంటంటే అప్సరసలు ఎవరో స్నానం చేస్తుంటారు. చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు వెళుతుంటే అంతకుముందు కొడుకు వెళ్ళిపోయాడు, వాళ్ళేం గుడ్డలు కప్పుకోరు. ఈయన తండ్రి వెనక నుంచి పోతుంటే వాళ్ళందరూ గుడ్డలు కప్పుకుంటారు. గుడ్డలు కప్పుకుంటే ఆయన "ఏమయ్య, మీరందరూ కూడా ఏంటి, వాడు నా కొడుకు వెళ్తున్నప్పుడు గుడ్డలు కప్పుకోలేదు, నేను వెళ్తున్నప్పుడు గుడ్డలు కప్పుకుంటున్నారు ఏంటి" అంటే, అయ్యా ఆయనకు స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేదు. ఆ, నీకు ఇంకా స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం నీ మనసులో ఉన్నది. స్త్రీ పుంభిద నా సుతస్య వివిక్త దృష్టే అని చెప్పని అంటారు.
ఆ శ్లోకం కూడా ఇది దృష్ట్వా అనుయాంతం ఆ, దృష్ట్వా అనుయాంతం సుతం ఆ, ఇది, శ్లోకం మర్చిపోయాను అనుకోండి. సో ఆ మీనింగ్ అది. ఆ విధంగా స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం లేకుండా ఆయన ఉన్నటువంటి వాడు, ఆ విధమైనటువంటి నిష్టలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళను ఊర్ధ్వరేతస్కులు అంటారు. అది ఎప్పుడు కూడా వాళ్ళకి రేతస్ అనేది బయటకు పోవడం మెడికలీ ఇట్ పాసిబుల్ అనేది నేను చెప్పలేను, ఐ కాంట్ ఛాలెంజ్. బట్ యోగ శాస్త్రంలో అది చెప్తారు. సో ఎనివే, వాళ్ళని ఊర్ధ్వరేతాహ అని అంటే సింగులర్, ఊర్ధ్వరేతసహ అంటే ప్లూరల్, ఊర్ధ్వరేతసాం అనేది షష్ఠి బహువచనం. ఊర్ధ్వరేతసాం అంటే సన్యాసులకు అని. ఆ, స్మార్తాని కర్మాణి ఊర్ధ్వరేతసాం సముచ్చీయంతే. ఊర్ధ్వరేతస్కులు అయినటువంటి, తెలుగులో ఊర్ధ్వరేతస్కులు అంటాం. ఊర్ధ్వరేతస్కులైనటువంటి వాళ్ళకి స్మార్త కర్మ ప్లస్ జ్ఞానం ఇది ఈక్వల్ టు మోక్షం అని చెప్పి మేము అన్నామంటే, వీడిని మాత్రం ఎందుకయ్యా, వీడు మాత్రం గృహస్థుడు ఏం చేశాడు వీడు, తథా గృహస్థస్యాపి ఇష్యతాం, వాడికి కూడా అంగీకరించండి, అంగీకరించబడుగా కానీ. గృహస్థస్యాపి, గృహస్థునికి కూడా ఇష్యతాం అంటే అంగీకరించబడుగాక అని. ఇష్- ఇష్యతాం వార్తా శ్రూయంతాం అంటారు. అంటే వార్తలు వినబడుగాక అని. మీరు సంస్కృతంలో వార్తలు వినంటే ఆ, వార్తా శ్రూయంతాం, వాచక ఎవరో బలదేవానంద సాగర ఏదో పేర్లు వస్తుంటాయి అట్లా. సో ఆ విధంగా ఇష్యతాం అంటే అంగీకరించబడుగాక అంటే లెట్ us యాక్సెప్ట్ అని. స్మార్తై ఏవ సముచ్చయ నా శ్రౌతై, స్మార్త కర్మలతో సముచ్చయం వీడికి కూడా అంగీకరించాలి కదండి. శ్రౌత కర్మలు పోతే పని, ఉం? వీడిపైన ఎందుకు పక్షపాతం అని. తర్వాత నెక్స్ట్ లైన్, అథ శ్రౌతై స్మార్తైశ్చ अथ श्रौतैः स्मार्तैश्च గృహస్థస్య ఏవ సముచ్చయః మోక్షాయ गृहस्थस्यैव समुच्चयः मोक्षाय ఊర్ధ్వరేతసాం తు ऊर्ध्वरेतसां तु స్మీర్తకర్మ సముచితాత్ జ్ఞానాయ మోక్షః ఇతి. स्मार्तकर्ममात्रसमुचितात् ज्ञानाय मोक्ष इति। జ్ఞానాత్ మోక్షః ఇది. స్మార్తకర్మ సముచితాత్ జ్ఞానాత్ మోక్షః ఇది. నీ బుక్ లో ఏముంది? ज्ञानाय ज्ञानात् मोक्ष इति। ఈ జ్ఞానాత్ మోక్ష, జ్ఞానాయ కాదు, మోక్ష ఇది. తత్ర ఏవం సతి तत्र एवं सति గృహస్థస్య ఆయాస బాహుల్యం गृहस्थस्य आयासबाहुल्यं శ్రౌతం స్మార్తం చ బహు దుఃఖ రూపం కర్మ श्रौतं स्मार्तं च बहुदुःखरूपं कर्म శిరసి ఆరోపితం స్యాత్. शिरसि आरोपितं स्यात्। ఓకే. అసలు ఒకవేళ మీరు ఇలా అనొచ్చు, ఏమిటి శ్రౌతై మీరు ఇలా అనొచ్చు కాదు, మన ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు. శ్రౌతై స్మార్తైశ్చ, శ్రౌత కర్మలు స్మార్త కర్మలు ఈ రెండింటితో కూడా గృహస్థస్య ఏవ సముచ్చయ మోక్షాయ, గృహస్థుడికి శ్రౌత కర్మలు స్మార్త కర్మలు ప్లస్ జ్ఞానం ఇవన్నీ కూడా సముచ్చయం గృహస్థుడికి, మోక్షాయ మోక్షం కొరకు ఇవన్నీ చెప్పబడి, ఊర్ధ్వరేతసాం తు సన్యాసుల విషయంలోనైతే అని. తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ ఊర్ధ్వరేతసాం స్మార్త కర్మ మాత్రముతోనే జ్ఞానంతో సముచ్చయం అయితే, సముచితాత్ జ్ఞానాత్ సముచితమైనటువంటి జ్ఞానం వల్ల, స్మార్త కర్మతో సముచ్చయమైనటువంటి జ్ఞానం వల్ల అని. సముచితాత్ జ్ఞానాత్ అంటే సముచ్చయమైనటువంటి జ్ఞానం వల్ల. సో, దాని వల్ల మోక్షం వస్తుంది అని అన్నారంటే, తత్ర ఏవం సతి మీరు ఇలా అన్నారంటే, ఏవం సతి అంటే ఇది ఇలా అంటే గాని, గృహస్థస్య ఏవ ఆయాస బాహుల్యం, గృహస్థునికి మాత్రమే ఆయాస బాహుల్యం. ఆయాస బాహుల్యం అంటే వీడు శ్రౌతకర్మ చేయాలి, స్మార్తకర్మ చేయాలి, జ్ఞాననిష్టం ఉండాలి, ఇవన్నీ చేయాలి వీడు. తర్వాత ఆయాస బాహుల్యం శ్రౌతం కర్మ చ శ్రౌతం స్మార్తం చ బహు దుఃఖ రూపం కర్మ. శ్రౌత కర్మ స్మార్త కర్మ ఇవన్నీ చేసి ఇవన్నీ చేయాలంటే బహు దుఃఖ రూపమైనటువంటి ఈ కర్మ. ఎందుకంటే కర్మ చేయాలంటే తమాష కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక నేను కొంతమంది పూర్వకాలంలో చూసాము, తద్దినం పెట్టాలంటే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాడు 200 ఎకరాలు పూర్వకాలం వాడు సంపాదించింది ఉంటుంది. ఆ, తద్దినం పెట్టాలంటే అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఆ దానం చేయాలి, ఈ దానం చేయాలి, గోదానం చేయాలి, ఇంకో దానం చేయాలి అని చెప్పని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దానం చేయాలంటే ఓ 2 ఎకరాలు పోవాలి. ఓ 10 సార్లు తద్దినం పెట్టా, 10 సంవత్సరాలు తద్దినం పెట్టా అంటే ఓ 20 ఎకరాలు ల్యాండ్ వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను కూడా చూశాను నా లైఫ్ టైంలో. సో అంటే చాలా కాలం కింద అనుకోండి, ఇప్పుడు ఎవరు అమ్ముకోవడం లేదు, ఒకప్పుడు అలా చేసేవాళ్ళు. సో వీళ్ళకి బహు దుఃఖ రూపం, ఎంత దుఃఖ రూపం. ఆ ఇంటి ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూర్చొని నానా కష్టాలు పడి, నాలుగు నాలుగు రకాల కూరలు, రకరకాల స్వీట్లు అవి ఇవన్నీ చేసి అవన్నీ పెట్టాలి.
సో ఎనివే బహుదుఃఖ రూపం కర్మ శిరసి ఆరోపితం స్యాత్, వాడి నెత్తన మోపినట్టు అవుతుంది కదా. ఆరోపణం చేయడం అంటే వాడి నెత్తన పెట్టడం, సూపర్ ఇంపోజింగ్ అని. అధ్యారోపం అనే పేరు విన్నాం కదా, అధ్యారోపం అంటే సూపర్ ఇంపోజిషన్, ఆ విధంగా పెట్టినట్టు అవుతుంది కదా. శిరసి ఆరోపితం స్యాత్, అర్థమైంది అనుకుంటా ఇది. ఇక వీడికి ఒక్కడికే ఇన్ని చేయాలి అని వీడికి ఒక్కడికే చెప్పి మిగతా వాళ్ళకి మాత్రం చాలా ఈజీ కోర్స్ పెడితే ఎట్లాంటి, అది అంటున్నారు. సో అది నెక్స్ట్ లైన్. అథ గృహస్థస్య ఏవ, తస్య ఏవ టైం ఉంది కదా, ఓకే. ఆయాస బాహుల్య కారణాత్ మోక్ష స్యాత్, ఆయాస బాహుల్య కారణాత్ మోక్ష స్యాత్ మీ విశ్రమాంతరాణం న ఆశ్రమాంతరాణం శ్రౌత నిత్యకర్మ రహితత్వాదితి శ్రౌత నిత్యకర్మ రహితత్వాదితి తదపి అసత్. తదపి అసత్. ఓకే. ఒకవేళ మీరు ఇలా అంటే ఏమిటి, అథ, ఒకవేళ గృహస్థస్య ఏవ, గృహస్థుడికి మాత్రమే ఆయాస బాహుల్య కారణాత్ మోక్ష స్యాత్, ఇంత కష్టపడ్డాడు కదండి, వీడికి మాత్రమే మోక్షము అని చెప్పని మీరు ఒకవేళ అంటే, ఆయాస బాహుల్య కారణాత్, ఎందుకంటే సాధనాలు ఎక్కువ ఉంటే ఫలం, సాధన పూజిస్తే ఫల పూజిస్తామని ఇక్కడ ఆనందగిరి రాస్తాడు అనే న్యాయంతో, సాధనాలు ఇన్ని కష్టపడ్డాడు కాబట్టి వీడికి ఇద్దాం లేవయా అని చెప్పని అన్నట్టుగా, వీడికి మాత్రమే మోక్షం అనేటువంటి పక్షంలో అత గృహస్థస్య ఏవ ఆయాస బాహుల్య కారణ, ఇంత ఆయాసపడ్డాడు కదా, మోక్ష స్యాత్ నా ఆశ్రమాంతరాణం శ్రౌత నిత్యకర్మ రహితత్వాదితి, మిగతా వాళ్ళందరికీ లేదండి అని ఒకవేళ మీరు ప్లేట్ మారిస్తే, తదపి అసత్, అది కూడా కుదరదండి అంటున్నాడు. ఎందుకు? సర్వోపనిషత్సు, నెక్స్ట్ లైన్, సర్వోపనిషత్సు సర్వోపనిషత్సు ఇతిహాస పురాణ యోగ శాస్త్రేషు చ ఇతిహాస పురాణ యోగ శాస్త్రేషు చ జ్ఞానాంగత్వేన జ్ఞానాంగత్వేన ముముక్షోః సర్వకర్మ సన్యాస విధానాత్ ముముక్షోః సర్వకర్మ సన్యాస విధానాత్ ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాచ్చ శృతి స్మృత్యోః. ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాచ్చ స్మృతి శృతి స్మృత్యోః. ఓకే. ఓకే. ఆ, మీరు ఒకవేళ ఈ విధంగా అనొచ్చు ఏమిటి, అథ గృహస్థస్య ఏవ, ఇది లైన్ చదివాం కదా, చదవలేదు ఇంకా. అథ గృహస్థస్య ఏవ ఆయాస బాహుల్య కారణాత్, వీడు ఇంత కష్టపడ్డాడు కాబట్టి మోక్ష స్యాత్, వాడికి మాత్రమే మోక్షం ఉంటుంది. నా ఆశ్రమాంతరాణ, మిగతా వాళ్ళకి లేదు. ఎందుకని? శ్రౌత నిత్య కర్మ రహితత్వాదితి, శ్రౌత కర్మ నిత్య కర్మలు ఇవన్నీ కూడా లేవు కాబట్టి మిగతా వాళ్ళకి మోక్షం లేదండి, గృహస్థుడికి మాత్రమే మోక్షము అని అన్నారంటే అది కూడా అసత్తు. ఇక్కడి వరకు చదివాం అనుకుంటా. సర్వోపనిషత్సు, అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఇతిహాస పురాణ యోగ శాస్త్రేషు చ, ఇతిహాసం తీసుకున్న, ఇతిహాసం అంటే రామాయణము భారతము రెండు మనకి ఇతిహాసాలు కదా. తర్వాత పురాణాలు, ముఖ్యమైనటువంటి పురాణాలు అష్టాదశ పురాణాలు అంటారు. ఈ అష్టాదశ పురాణాలు కూడా అన్ని వ్యాసుడు రాశాడా లేదా మనకు తెలియదు. ఆ, చాలా మంది ఆధునికులు, చాలా మంది మన పెద్ద పెద్ద పండితులు, స్వామీజీలు ఇట్లా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఏంటంటే, మరీ ఇంకా ట్రెడిషనలిస్ట్ అంటాం కదా, అలాంటి వాళ్ళు, లేదండి అన్ని వ్యాసుడే రాశాడు అనేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ చాలా మంది స్వామీజీలు ఇట్లా వాళ్ళందరూ కూడా చదువుకున్న ట్రెడిషనల్ పండితులు కూడా, వాళ్ళు కూడా ఇవన్నీ రాయలేదు వ్యాసుడు. ఆ తర్వాతి కాలంలో మళ్ళీ మెల్లిమెల్లిగా వచ్చాయి. వ్యాసుడు రాసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం డెఫినెట్ గా ఉన్నాయి. పాతవి విష్ణు పురాణం, పద్మ పురాణం ఇలాంటి కొన్ని కొన్ని పురాణాలు ఉన్నాయి. కానీ ఈ భవిష్య పురాణం ఇలాంటివన్నీ, భవిష్య పురాణంలో అల్లా గురించి రాస్తాడు, తర్వాత ప్రాఫెట్ మహమ్మద్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి, ఇవన్నీ రాస్తే ఎలాగంటే, ఇవన్నీ ఇవన్నీ వచ్చాయి అంటే మరి తర్వాత వాళ్ళు రాసినది అని ఎవడో కడుపు మండినటువంటి వాడు రాసి ఉంటాడు అని అనుకోవచ్చు మనం. ఎనివే, సర్వోపనిషత్సు ఇతిహాస పురాణ యోగ శాస్త్రి, ఇతిహాస పురాణ యోగ శాస్త్రి. కానీ భవిష్య పురాణంలో కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదట కొన్ని కొన్ని ఇదిగో ఇలాంటివి కూడా కొన్ని వచ్చాయి. భోజరాజు పాలించే వరకు కూడా చెప్తారు దాంట్లో. యోగ శాస్త్రేషు చ, ఈ శాస్త్రాలన్నింటిలో కూడా జ్ఞానాంగత్వేన ముముక్షోః సర్వకర్మ సన్యాస విధానాత్, జ్ఞానానికి అంగంగా, జ్ఞానాంగత్వేన అంటే జ్ఞానానికి అంగముగా, ముముక్షువైనటువంటి వాడికి, ముముక్షోహ అంటే మోక్షువైనటువంటి వాడికి, సర్వకర్మ సన్యాస విధానాత్, సర్వకర్మ సన్యాసము అనేటువంటిది విధించబడినది కనుక అని, విధానాత్ అంటే విధించబడినది కనుక సర్వకర్మ సన్యాసాన్ని విధించారు. ఇదే ఎందుకని? జ్ఞానాంగత్వేన, జ్ఞానాంగత్వేన అంటే జ్ఞానమునకు ఆ సాధనంగా, నువ్వు కర్మలన్నీ నిన్ను చేసుకుంటూ ఉంటే నీకు అహం బ్రహ్మాస్మి అని కంటెంప్లేషన్ చేయడానికి టైం ఎక్కడ ఉన్నది?
లేకుంటే వేదాంత శాస్త్రం చదవడానికి టైం ఎక్కడ ఉన్నది? శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇది కూడా పెద్ద పనే కదండి. యాక్చువల్లీ పంచ కట్టుకొని, ఓ పట్టు పంచ కట్టుకొని టక 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 ఇప్పుడు ఈ కాలం అయితే మరీ ఏం సులభం అయిపోయింది. ఈవెంట్ మేనేజర్, వరలక్ష్మి పూజ అన్నా కూడా ఓ ఈవెంట్ మేనేజర్ గాడు వస్తాడు, వాడు వంటలన్నీ టక్ 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 తెచ్చి పెట్టేస్తాడు. వీళ్ళు ఊరికే పంచలు కట్టుకొని కూర్చోవడము, వాళ్ళ షోపులు చేసుకోవడం లేని సరిపోతుంది అనమాట. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య ఎవరో చూశాను, ఎవరో చెప్పారు, ఎవరో సినిమా వాళ్ళు కూడా నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరు కానటువంటి వాళ్ళు కూడా కూర్చొని ఏదో వరలక్ష్మి వ్రతం గ్రాండ్ గా చేస్తున్నారంట. ఎందుకు అంటే ఇదంతా చూపించడానికి, ఓ వరలక్ష్మి వ్రతం అంటే ఇలా చేయాలి డెమాన్స్ట్రేట్ చేయడం కోసం ఎవరో సమ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వాళ్ళు కూడా కూర్చొని చేస్తున్నారట. సో మనం చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు. మనం చేయాల్సింది ఏం, నీట్ గా డ్రెస్ చేసుకొని ఒక గంట సేపు మేకప్ చేసుకొని జస్ట్ కూర్చోవడం, చెక్ రాయడం అంతే. చెక్ రాస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతుంటారు. నువ్వు మామ అనుకున్నప్పుడు మామ అనుకోవడం అంతే. సో దట్ ఈస్ ది, ఎంత సులభం అయిపోయింది చూడండి. సో ఎనివే, పూర్వకాలంలో అంటే వాళ్ళే రుద్దుకొని వాళ్ళే కష్టమని కొని, ఈ కాలంలో కూడా గ్రైండర్స్ ఇవి వచ్చినా మనం చేస్తున్నామంటే చేయడం లేదు. సో సర్వోపని జ్ఞానాంగత్వేన, జ్ఞానానికి అంగంగా, అంగం అంటే ఏంటి? జ్ఞానానికి సాధనం కాని. జ్ఞానానికి అంగత్వం, అంగం ఉంటే అంటే జ్ఞానానికి సాధనం కాని, జ్ఞానంతో పాటు ఇది ఉంటుందని కాదు. ముముక్షు అయినటువంటి వాడికి సర్వకర్మ సన్యాస విధాన, సర్వకర్మ సన్యాసం విధించబడింది. ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాత్ చ, అక్కడ ఇంకా ఒకటి చేశారు. ఆశ్రమ వికల్పము తర్వాత మ్, ఆశ్రమ వికల్పము సముచ్చయ, ఆశ్రమ వికల్ప సముచ్చయం. ఆశ్రమ వికల్పము అంటే ఏమిటి? బ్రహ్మచ ఆశ్రమ సముచ్చయం అంటే మొదట చెప్తాం. ఆశ్రమ సముచ్చయం అంటే ఇది కూడా ఆనందగిరి వ్యాఖ్యలో ఉన్నది. అదేమిటంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం లేక రావాలి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం లేక రావాలి, వానప్రస్థం నుంచి సన్యాసం లేక రావాలి, ఇట్లా 4 స్టేజుల్లో కూడా రావాలి అని చెప్పని ఒక సముచ్చయం చెప్పారు. తర్వాత వికల్పం కూడా చెప్పారు. ఓకే, యూ కెన్ చేంజ్ ఇట్ ఆల్సో, నువ్వు షార్ట్ కట్ కూడా కొట్టచ్చు. ఎలాగా? బ్రహ్మచర్యం నుంచి నీకు నిజంగా ఆ, ఏంటి, జ్ఞానం పైన ఇష్టం ఉంటే నువ్వు నేరుగా బ్రహ్మచర్యాదేవ ప్రవరజేత్, ఆ? బ్రహ్మచర్యాది నుంచినే, బ్రహ్మచర్యం నుంచినే నేరుగా సన్యాసి కావచ్చు, లేదు గృహస్థు నుంచి నేరుగా సన్యాసం కావచ్చు, వానప్రస్థం నుంచి ఎనివే సన్యాసం అని నెక్స్ట్ స్టెప్. సో మనకు స్కిప్ చేసేటువంటి ఇది కూడా ఉన్నది, అది వికల్పం. ఆశ్రమ సముచ్చయం ఉంటే 1 2 3 4 అని 1 స్టెప్లు ఎక్కడం. వికల్పం ఉంటే ఒకటో స్టెప్ నుంచి 4 స్టెప్లకి జంప్ చేయడం ఒకేసారి. సో అది వికల్పం. సో ఇక్కడ ఏమన్నాడు? సన్యా మొట్టమొదటి సర్వకర్మ సన్యాసం చెప్పాడు. ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాలు, ఆశ్రమ వికల్పము చెప్పారు, ఆశ్రమ సముచ్చయము చెప్పారు. ఆశ్రమ సముచ్చయము, ఆశ్రమ వికల్పము రెండు చెప్పారు. ఎక్కడ? స్మృతి స్మృత్యో, స్మృతి శృతి స్మృతుల యందు అని. టైం అయిపోయింది, ఇక్కడ ఇక్కడ ఆపుదాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక పూర్వపక్షి చిన్న ప్రశ్న వేస్తున్నాడు. ఆ ఆ ప్రశ్న అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.